గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటైజ్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు వినోద్, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కల్లం హరికృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిలో 5 పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. మిగతా కాలేజీలు నిర్మాణ దశలో ఉండగానే ప్రభుత్వం వాటిని పేదల ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రైవేటైజ్ చేయాలని ప్రయత్నిస్తోంది. దీంతో పేద విద్యార్థులు ఉచితంగా చదివే అవకాశం కోల్పోతారు. అలాగే పేద ప్రజలు మెడికల్ కాలేజీలలో ఉచిత వైద్యం పొందే అవకాశం దూరమవుతుందని తెలిపారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఉత్తేజ్ రెడ్డి. నేను గుంటూరు డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. రేపు అనగా 19వ తారీఖు సెప్టెంబర్ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము యువజన విభాగం తరపున, విద్యార్థి విభాగం తరపున ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 5 సంవత్సరాలు, మేము 5 సంవత్సరాలను కూడా అనకూడదు, మా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేసిన ఈ 3 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు కానీ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏదైతే పేదలకి ఈ ఉచిత వైద్యం అందాలి, విద్యార్థులకు వచ్చేసి ఉచిత విద్య అందాలి, ఇలా ఏదైతే 17 కాలేజీలు ఎక్కడ చరిత్రలో లేని విధంగా ఇంత తక్కువ టైంలో ఇన్ని కాలేజీలు పెట్టి ఇంత చేసేదానికి నాంది పలికారు. దానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని స్పాయిల్ చేయాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు నిలబడుతుంది, పేదలందరికీ వైద్యం అందిద్ది, విద్యార్థులందరికీ విద్య అందిద్ది. వీళ్ళందరూ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి లాగే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటారనే ఇదితో ఈ కూటమి ప్రభుత్వం దీన్ని ఇలా చేస్తుంది. దీనికి నిరసనగా మేము రేపు పల్నాడులో ఉన్న గురుజాల మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము నిరసన తెలియజేస్తాం.